హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన హిందూ పేపర్లో ఏమొచ్చాయో తెలుగులో చూద్దాం. టైటిల్ చదవగానే మన కీవర్డ్ ఏంటి, ఆ కీవర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి చదవాలి, అసలు నోట్స్ ఎలా చేసుకోవాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అదంతా క్లియర్గా తెలుసుకుందాం. లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి, అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, లిఫ్ట్ అబార్షన్ టైమ్ లిమిట్ ఫర్ మైనర్ రేప్ సర్వైవర్స్ సుప్రీం కోర్ట్ అని ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అబార్షన్ గురించి చెప్తున్నారు, టైం లిమిట్ అంటున్నారు, మైనర్ రేప్ సర్వైవర్స్ అంటున్నారు. సో ఈ ఆర్టికల్ అర్థం అవ్వాలి అన్నట్లయితే కొంత బేసిక్స్ అయితే మీకు తెలియాలి. ఆ బేసిక్స్ ఏంటి, దాని గురించి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తున్నట్లయితే మన ఇండియాలో అబార్షన్స్ ఉంటాయి కదా, అబార్షన్స్ ని కంట్రోల్ చేసేది ఎంటీపీ యాక్ట్, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అన్నమాట. సో ఇనిషియల్ గా ఈ యాక్ట్ ని తీసుకొచ్చినప్పుడు 20 వీక్స్ లోపు ప్రెగ్నెన్సీ అబార్షన్ కి పర్మిషన్ ఇచ్చిందనమాట. ఆ 20 వీక్స్ అబార్షన్ చేయించుకోవాలి అనుకున్న కూడా మీకు ఒక మెడికల్ ప్రాక్టీషనర్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క ఒపీనియన్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పారు. దాని తర్వాత ఇదే యాక్ట్ని 2021లో అమెండ్ చేశారు. అమెండ్మెంట్ చేసిన తర్వాత ఆ 20 వీక్స్ని కాస్త 24 వీక్స్కి పెంచారు. అంతేకాకుండా ఇంతకుముందు ఒక్క రిజిస్టర్డ్ ప్రాక్టీషనరే అన్నారు కదా, ఇప్పుడు ఇద్దరు డాక్టర్స్ సర్టిఫికేట్స్ ఆర్ ఒపీనియన్ తీసుకొని మన అబార్షన్ చెయ్యాలి అని చెప్పారు. సో ఇది అబార్షన్కి సంబంధించిన లీగల్ స్టోరీ ఇన్ అవర్ కంట్రీ. కానీ ఇప్పుడు సంథింగ్ డిఫరెంట్ జరిగింది. ఆ సంథింగ్ డిఫరెంట్ ఏంటి అంటే, ఒక 15 years ఓల్డ్ అమ్మాయి రేప్ జరిగింది. దాని తర్వాత షీ బికేమ్ ఏ ప్రెగ్నెంట్ అనమాట. ఓకే, అండ్ ఆ గర్ల్ వాంట్స్ టు అబార్ట్ ద ప్రెగ్నెన్సీ. సో ఈ కేసు కాస్త సుప్రీం కోర్ట్కి వెళ్ళింది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఏజ్ వచ్చేసి 30 వీక్స్. 30 వీక్స్ అంటే సుమారుగా మంత్లో 4 ఉన్నా కూడా లైక్ అరౌండ్ 7.5 years, 7.5 months అనుకోవచ్చు అండి. 7.5 months అనమాట ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. సో ఆ 30 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ కూడా అబార్ట్ చేసుకోండి అని చెప్పి సుప్రీం కోర్ట్ అయితే ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఓకే, కానీ ఇక్కడ ఉన్న రూల్ ప్రకారం ఓన్లీ 24 వీక్స్ అంటున్నారు. అందులో రేప్ సర్వైవల్స్కి కూడా 24 వీక్స్ లోపే చేయాలి అంటున్నారు. కానీ ఇక్కడేమో 30 వీక్స్కి అబార్షన్ చేసుకోవడానికి ఇప్పుడు సుప్రీం కోర్ట్ పర్మిషన్ ఇచ్చింది. అయితే అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎలా ఇస్తారు, మన ఇండియాలో ఉన్న యాక్ట్ ప్రకారం 24 వీక్సే కదా అని చెప్పి ప్రశ్నించారనమాట. ఆ ప్రశ్నకి ఇప్పుడు బదులుగా సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే, మేము రీప్రొడక్టివ్ అటానమీకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నాము, అంటే రీప్రొడక్టివ్ రైట్స్ ఆఫ్ ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాము. అక్కడ అమ్మాయి రేప్ సర్వైవర్ ఓన్లీ జస్ట్ 15 years ఆఫ్ ఓల్డ్ మాత్రమే ఉంది, తను మైనర్ కూడా. సో ఇప్పుడు తను తల్లి అయితే ఆ తల్లి ప్రాణాలు కూడా డేంజర్లో ఉంటాయి. వీ హ్యావ్ టు గివ్ మోర్ ప్రయారిటీ ఫర్ దిస్ రీప్రొడక్టివ్ అటానమీ అని చెప్పేసి చెప్పింది. అంతేకాదు సుప్రీం కోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది. ఆ డైరెక్షన్ ఏంటి అన్నట్లయితే, ఇప్పుడున్న మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ని అమెండ్మెంట్ చేయండి. అమెండ్మెంట్ చేసి రేప్ సర్వైవల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అబార్ట్ చేసుకోవాలి అన్నట్లయితే ఎలాంటి టైం లిమిట్ ఉండకూడదు, కంప్లీట్గా ఆ టైం లిమిట్నే తీసేసేయండి అని చెప్పి ఇప్పుడు సుప్రీం కోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పింది. అమెండ్మెంట్ చేయండి ఏం ఎంటీపీ యాక్ట్కి అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అందుకే ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ దేని మీద వస్తాయంటే, ఈ ఎంటీపీ యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ గురించి రావచ్చు. దట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అని చెప్పి దాని కింద స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. సెకండ్ వచ్చేసి అడిషనల్ సాలిసిటర్ జనరల్ గురించి ఇవ్వచ్చు. ఎందుకంటే 2022లో ఆర్ 2023లోనే అనుకుంటా క్వశ్చన్ ఏమని వచ్చింది అంటే, సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియాని కంపేర్ చేసుకుంటూ క్వశ్చన్ ఇచ్చారు. సో ఈసారి సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా,
అలాగే అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని గురించి నేను కంటెంట్ అయితే ఈ పీడిఎఫ్లో ఏం యాడ్ చేయలేదు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం. సో మీరు ఏంటంటే ఒక్కసారి గూగుల్ చేసేసి దీని గురించి క్లియర్గా చూసుకోండి, అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే సుప్రీం కోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఏం చెప్పింది అంటే అబార్షన్ లా, ఎంటీపీ లా ఏదైతే ఉందో దాంట్లో ఉన్న టైం లిమిట్ని రిమూవ్ చేయండి, ఎస్పెషలీ ఫర్ రేప్ సర్వైవల్స్ అని చెప్పడం జరిగింది. ఎందుకు ఇప్పుడు సుప్రీం కోర్టు చెప్పింది అంటే సుప్రీం కోర్ట్ రీసెంట్గా ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ని డెలివర్ చేసింది. అందులో 15 years ఓల్డ్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే తన అబార్షన్ చేసుకోవడానికి 30 weeksకి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జ్మెంట్లో రీప్రొడక్టివ్ అటానమీకి మోర్ వాల్యూ ఇస్తాము రాదర్ దాన్ ఫీటల్ వయబిలిటీ అని కూడా చెప్పారు. సో ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే మనం ఈ ఎంటీపీ యాక్ట్ అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ని 2021లో అమెండ్ చేసేసి ఇంత ముందున్న ప్రొవిజన్ 20 weeksని కాస్త 24 weeksకి చేయడం జరిగింది. అండ్ ఎందుకు ఈ ఎంటీపీ యాక్ట్ తీసుకొచ్చారు అంటే మన ఇండియాలో అన్సేఫ్గా అబార్షన్స్ జరగడం వల్ల చాలా వరకు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ డెత్స్ అవుతూ ఉన్నాయి. దానికి మేజర్ రీజన్ ఈ అన్సేఫ్ అబార్షన్స్ అని చెప్పి ఈ అబార్షన్స్ని కంట్రోల్ చేయాలి అంటే మనకు ఒక చట్టం కావాలని చెప్పి 1970sలో ఇది తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 30 week మైల్ స్టోన్ ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి మళ్ళీ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూడాలి ఏంటంటే 2022లో సుప్రీం కోర్ట్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్లో ఏంటి అంటే అన్మ్యారీడ్ ఉమెన్కి అండ్ మ్యారీడ్ ఉమెన్కి సేమ్ కైండ్ ఆఫ్ అబార్షన్కి ఎలిజిబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ లీగల్ డిస్క్రిమినేషన్. పెళ్ళయింది, ఓకే అబార్షన్ చేసుకోవచ్చు, పెళ్ళి కాలేదు అబార్షన్ చేసుకోవద్దు అనే లీగల్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ మ్యారేజ్ ఉండకూడదు. ఈ ఉమెన్ అన్నప్పుడు మ్యారేజ్ అయినా కూడా మ్యారేజ్ కాకపోయినా కూడా సేమ్ రైట్ ఫర్ అబార్షన్ ఉండాలి అని చెప్పి 2022లో సుప్రీం కోర్ట్ అయితే ఇంకొక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఫీచర్ చూసుకున్నట్లయితే ఈ యాక్ట్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇంతకుముందు గెస్టేషన్ పీరియడ్ ఓన్లీ 20 weeks వరకే ఉండేది. దానికి కూడా ఒక మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క సర్టిఫికేషన్ ఆర్ ఒపీనియన్ కావాలి. అండ్ దాన్ని కాస్త 24 weeksకి 2021లో చేంజ్ చేశారు. ఎందుకు అంటే రేప్ సర్వైవర్స్ కోసం, మైనర్స్ కోసం అండ్ డిసేబుల్డ్ ఉమెన్ కోసం. అప్పుడు ఏంటంటే ఇద్దరు మెడికల్ ప్రాక్టీషనర్స్, ఇద్దరు డాక్టర్స్ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీటస్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నట్లయితే అసలు ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే ఉండదు అనమాట గెస్టేషనల్ ఏజ్కి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా ఫస్ట్ బేబీ ఐ టర్మినేటెడ్ 6 months అనమాట. 6 months తర్వాత నేను టర్మినేట్ చేసుకున్నాను బికాస్ ఆఫ్ సమ్ అబ్నార్మాలిటీ. సో అబ్నార్మాలిటీ ఉన్నట్లయితే మనకి ఏజ్ అనేది చూడరనమాట. ఓకే, డైరెక్ట్గా వీ కెన్ గో ఫర్ అబార్షన్, దట్ టు బై టేకింగ్ ఒపీనియన్ ఆఫ్ 2 legal మెడికల్ ప్రాక్టీషనర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్స్ ఆఫ్ మెంటల్ హెల్త్. సో ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వల్ల మదర్కి మెంటల్ స్ట్రెస్ అయినా కూడా ఆర్ఎల్స్ మదర్ యొక్క మెంటల్ స్టేటస్ అనేది బాగాలేదు, అన్సౌండ్ ఉన్నట్లయితే ఎస్ దే కెన్ గో ఫర్ అబార్షన్స్ అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఈ యాక్ట్ అనేది కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయాలి. ఉమెన్ ఎవరైతే అబార్షన్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ డాక్టర్ కానీ హాస్పిటల్ కానీ డిస్క్లోజ్ చేయకూడదు అని కూడా కాన్ఫిడెన్షియాలిటీ గురించి కూడా ఇందులో మెన్షన్ చేశారు. అంతేకాకుండా కన్సెంట్ ఫ్రేమ్వర్క్ చూసుకున్నట్లయితే ఎవరైనా ఉమెన్ 18+ years ఉన్నట్లయితే వాళ్ళ స్పౌస్ కానీ ఎలా పేరెంటల్ కన్సెంట్ కూడా నాట్ లీగల్లీ నెసెసరీ అని చెప్పి కోర్టు కూడా చెప్పడం జరిగింది. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టేట్స్ విత్ రెవెన్యూ డెఫిసిట్ మే ఫేస్ ఫిజికల్ స్ట్రెస్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. అండ్ ఈ టైటిల్ చూడగానే మనకి తెలిసేదేంటి, రెవెన్యూ డెఫిసిట్ గురించి మాట్లాడుతున్నారు. దానివల్ల ఫినాన్షియల్ స్ట్రెస్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్ వస్తుందని చెప్పి సెంటర్ అంటుంది. సో మీరు ఇక్కడ కీవర్డ్ చూసినట్లయితే అది రెవెన్యూ డెఫిసిట్. మీరు 2025లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ఎకనామీ నుంచి 2 questions ప్రాబ్లమ్ బేస్డ్ వచ్చాయి. అది కూడా ప్రైమరీ డెఫిసిట్ కనుక్కోమన్నారు. కాబట్టి ఈసారి 2026లో మినిమం 2 నుంచి 3 questions అలా ప్రాబ్లం ఫార్మాట్లో మీరు ఎకానమీలో చూడొచ్చు. ఎందుకు అన్నట్లయితే యూపీఎస్సీ ఏమైనా ట్రై చేసినప్పుడు ఫస్ట్ ఒక 2 questions అలా ఇస్తుంది ముందు ఇయర్లో, దాని తర్వాత ఇయర్లో
ఫర్ షూర్ మంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇస్తుంది. అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈసారి ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆ ప్రాబ్లమ్స్ కూడా ఏ చాప్టర్లో వస్తాయంటే మనకు 2 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్లో పర్ క్యాపిటా ఇన్కమ్, జీడిపి, జిఎన్పి, డెప్రిసియేషన్ అలా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ చాప్టర్లో మనకి ప్రైమరీ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అలా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. వాటి బేస్డ్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, అది కూడా చూసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ డెఫిసిట్ గురించి చూసినట్లయితే మన గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ ఇన్కమ్ కంటే కూడా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాం. సో గవర్నమెంట్కి ఎక్కడి నుంచి మనీ వస్తుంది, ఫస్ట్ వచ్చేసి ట్యాక్సెస్, అండ్ సెకండ్ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుంది, ఫీజ్ అంటే మనం ఇల్లు కట్టుకోవడానికి కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడు డబ్బులు కట్టాల్సి వస్తుంది, ఎల్ఆర్ఎస్ తీసుకోవాలి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, ఏది కావాలన్నా కూడా మనం డబ్బులు కట్టేది అయితే కాదు కదా. సో అలా ఫీజుల నుంచి అండ్ ట్యాక్సెస్ నుంచి గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది వస్తుంది. మరి ఎక్స్పెండిచర్ ఎక్కడ చేస్తున్నారు మేడం అని అన్నట్లయితే గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసే ఆఫీసర్స్కి వాళ్ళకి శాలరీస్ ఇస్తారు, వాళ్ళు రిటైర్ అయితే పెన్షన్లు ఇస్తారు, గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది. ఓకే, గవర్నమెంట్ ఎక్కడన్నా బయట నుంచి అప్పు తీసుకొచ్చినట్లయితే వాటికి కూడా ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా, ఇవన్నీ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. ఈ రెవెన్యూ డెఫిసిట్లో ఏమవుతుంది అంటే ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది, రెవెన్యూ అనేది ఇన్కమ్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ కండిషన్ మనం రెవెన్యూ డెఫిసిట్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ టైటిల్ ఏముంటుంది అంటే ఏవేవైతే స్టేట్స్ రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నాయో వాటికి మనీ ప్రాబ్లం అనేది వస్తుంది, కాబట్టి కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి సెంటర్ గవర్నమెంట్ అయితే అడ్వైజ్ ఇచ్చింది అన్నమాట, వార్నింగ్ చేసింది. సో ఇక్కడ ఈ డేటా చూసుకున్నట్లయితే రీసెంట్గా యూనియన్ ఫినాన్స్ మినిస్ట్రీ ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది. అందులో ఏం చెప్పింది అంటే మన ఇండియాలో ఉన్న 18 మేజర్ స్టేట్స్లలో 9 స్టేట్స్ రెవెన్యూ డెఫిసిట్ ఫేస్ చేస్తున్నాయని చెప్పింది. ఆ స్టేట్స్ ఏంటో మీ స్టేట్ ఉందో ఒకసారి చూసుకోండి. ఛత్తీస్గఢ్లో -0.3% ఉంది, మహారాష్ట్రలో -0.7, కర్ణాటకలో -0.7, హర్యానాలో -0.9, రాజస్థాన్లో -1.1, ఏపీలో -1.1, అండ్ కేరళలో -2.1, పంజాబ్లో -2.2, హిమాచల్ ప్రదేశ్లో -2.4. అలాగే కొన్ని స్టేట్స్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వాటిని పక్కన పెట్టేసి ఈ స్టేట్స్ యొక్క డేటా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సరే రెవెన్యూ డెఫిసిట్ వల్ల అసలు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూసుకోవాలి. అది మీకు మెయిన్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఇదంతా నేను చెప్పేశాను, రెవెన్యూ డెఫిసిట్ అంటే కూడా నేను చెప్పేశాను. సో ఇప్పుడు మనం ఇంపాక్ట్ ఏంటో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఎక్స్పెండిచర్ చేయాలా, రొటీన్ నడవాలి, డే టు డే యాక్టివిటీస్ అన్నట్లయితే మనీ కావాలా. సో ఇప్పుడు రెవెన్యూ రావట్లేదు, అట్లాంటప్పుడు ఏం చేస్తారు, పక్క నుంచి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ యొక్క బారోయింగ్స్ విపరీతంగా పెరుగుతాయి. అండ్ అంతేకాకుండా మనకి చేతిలో మనీ లేనప్పుడు ఏదైనా కొత్త స్కీమ్ కానీ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానీ అవన్నీ చేయాలి, ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేయాలి, హెల్త్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫర్ షూర్ మన దగ్గర అంత అమౌంట్ ఉండదు. దానివల్ల మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా తక్కువయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాకుండా ఇంట్రెస్ట్ రేట్ యొక్క బర్డన్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే మనం అప్పు తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫిజికల్ డిసిప్లిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా చాలా రెట్లు పెరుగుతుంది మన స్టేట్స్లో. అండ్ అలాగే స్టేట్లలో ఎకనామీ సరిగ్గా లేదు, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు అన్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా, ఫర్ షూర్ రావు. ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మన స్టేట్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలసీ ఫార్మింగ్ కూడా సరిగ్గా ఉండదు. అండ్ ఈవెన్ ఏవైతే క్రెడిట్ ఏజెన్సీస్ ర్యాంకింగ్ ఇస్తాయో మనకి ఎకనామిక్ స్టెబిలిటీ లేనప్పుడు మనకి తక్కువ ర్యాంకింగ్ అనేది ఇస్తుంది అనమాట. దానివల్ల ఓవరాల్గా బారోయింగ్ కూడా కాస్ట్లీ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మనం ఎక్కువ అప్పులు తెచ్చుకున్నట్లయితే ఫ్యూచర్లో మన నెక్స్ట్ జనరేషన్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ ఇంపాక్ట్స్ అయితే క్లియర్గా చెప్పారు. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే కేరళ స్టార్ట్స్ ప్రోగ్రామ్ టు రీస్టోర్ సేక్రెడ్ గ్రూప్స్.
ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ జిఎస్ పేపర్ 3లో సేక్రెడ్ గ్రూవ్స్ గురించి చదువుకుంటారు. ఈ టైటిల్ చూసినట్లయితే ఇది సేక్రెడ్ గ్రూవ్స్ గురించి చెప్తుంది కదా. సో అసలు ఏం చెప్తుంది అంటే కేరళ గవర్నమెంట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. అక్కడ ఉన్న లోకల్ కమిటీస్తో కలిసి ఒక పైలట్ ప్రాజెక్ట్లో 5 సేక్రెడ్ గ్రూవ్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ వాళ్ళు రీస్టోర్ చేయాలి అనుకుంటున్నారు. సో వాళ్ళు ఏం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అంటే ఆ సేక్రెడ్ గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఎండేంజర్డ్ ప్లాంట్స్ ఏ ఉన్నాయి, ట్రీస్ ఏ ఉన్నాయి ఐడెంటిఫై చేస్తున్నారు. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి అక్కడ ఇన్వేసివ్ ప్లాంట్స్ ఏ ఉన్నాయో చూస్తున్నారు. సో వాళ్ళు ఇన్వేసివ్ ప్లాంట్స్ తీసేసి అక్కడ ఉన్న నేటివ్ ప్లాంట్స్, ఎండమిక్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర నుంచి సీడ్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని చిన్న చిన్న నర్సరీలు అక్కడ ఏర్పాటు చేసేసి చిన్నగా ట్రీ శాంప్లింగ్స్ తయారు చేస్తున్నారు. అవి చేసిన తర్వాత అది మేజర్గా ఉన్న సేక్రెడ్ గ్రూవ్స్ తీసుకెళ్ళేసి అక్కడ నాటడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అది రీజనరేట్ అవుతుంది అనమాట. సో ఇలా పైలట్ ప్రాజెక్ట్ని కేరళ గవర్నమెంట్ అయితే తీసుకువచ్చింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు సేక్రెడ్ గ్రూవ్ అంటే ఏంటి. సేక్రెడ్ గ్రూవ్ అంటే చాలా ఇంపార్టెంట్. దాన్ని కావూస్ అని కూడా అంటారు. ఇది మన కల్చర్లో భాగంగా దాన్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాం జనరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మనము కాంతారా మూవీ చూసినా కూడా అక్కడ సేక్రెడ్ గ్రూవ్స్ గురించే అంతా మూవీని డిపెక్ట్ చేశారు. అండ్ అలాగే శ్వేతనాగు మూవీ కూడా లైక్ హౌ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ కల్చర్ అన్నట్టు డిపెక్ట్ చేశారు. సో అలా సేక్రెడ్ గ్రూవ్స్ అనేవి మన ఫారెస్ట్లో చిన్న ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పొచ్చు అనమాట. అక్కడ న్యాచురల్ వెజిటేషన్ ఉంటుంది. దానికి చాలా ఎక్కువ రిలీజియస్ అండ్ స్పిరిచువల్గా కూడా చాలా నమ్మకం అదంతా ఉంటుంది. అండ్ అంతేకాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు అన్నట్లయితే లోకల్ కమ్యూనిటీస్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇండియాలో చూసుకున్నట్లయితే మనకు 1 lakh నుంచి 1,50,000 వరకు కూడా సేక్రెడ్ గ్రూవ్స్ ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ రీసెంట్గా అయితే లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఆఫ్ మేఘాలయ కూడా ఒక సేక్రెడ్ గ్రూవే. దాని యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో కూడా యాడ్ చేయడం జరిగింది. అది ఒక PYQ అనమాట. సో ఇప్పుడు ఎందుకు దీన్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్నట్లయితే మన కల్చర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. సో చాలాసార్లు ఈ సేక్రెడ్ గ్రూవ్స్ అనేది వెన్యూ అవుతుంది. మన ఫెస్టివల్స్ జరుపుకోవడానికి కానివ్వండి, వెడ్డింగ్స్ చేసుకోవడానికి, యూత్ సోషలైజేషన్ చేయడానికి కూడా ఇలాంటి సేక్రెడ్ గ్రూవ్స్ అనేవి యూస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్జర్వేషన్. అక్కడ ఉన్న ప్లాంట్స్ అనేవి ఎండమిక్ ఉంటాయి కాబట్టి అక్కడ కన్జర్వేషన్ ఆఫ్ సాయిల్కి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకనామికల్ అండ్ మెడిసినల్ బెనిఫిట్స్ కూడా అక్కడ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న చెట్లకి అసలు ఏ పార్ట్ ఆఫ్ ట్రీ అంటే బార్క్ అంటే మొదలు, బ్రాంచెస్, లీవ్స్, పండ్లు, పువ్వులు, ఆరెల్స్ కాయలు అసలు దేనికి యూజ్ చేసుకోవాలో అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్కి చాలా బాగా తెలుస్తుంది. సో అక్కడ మనకి చాలా మెడిసినల్ రిచ్ అవైలబిలిటీ కూడా ఉంటుందన్నమాట. దే ఆర్ స్టోర్స్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ అని కూడా చెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టాక్ బేస్డ్ ఎకానమీస్. చాలామంది వాళ్ళకి యానిమల్స్ని రేర్ చేయడానికి కూడా ఈ ఏరియాస్కి తీసుకువెళ్తారనమాట, ఎస్పెషల్లీ రాజస్థాన్లో. సో అలా సేక్రెడ్ గ్రూవ్స్కి చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి ఎస్ వీ హ్యావ్ టు సేవ్ దెమ్ ఫర్ షూర్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంటీ LNG షిప్ ఫ్రమ్ దహేజ్ హెడ్స్ టు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఫర్ లోడింగ్ ఇన్ UAE's దాస్ ఐలాండ్. సో ఈ టైటిల్ చూడగానే మనకి ఏమర్థమవుతుంది, ఒక ఎంటీ LNG షిప్ అనేది దహేజ్ నుంచి వెళ్ళింది. అసలు దహేజ్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. గుజరాత్ నుంచి ఒక ఎంటీ LNG షిప్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అది స్టార్ట్ అయ్యింది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్కి అని చెప్తున్నారు. ఎందుకు స్టార్ట్ అయింది అంటే మనం UAE నుంచి అక్కడ ఉన్న దాస్ ఐలాండ్లో నుంచి మనం LNGని తెచ్చుకోవడానికి ఈ షిప్ అనేది స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. సో ఈసారి మోస్ట్ పొటెన్షియల్ క్వశ్చన్ ఏదైనా ఉందా UPSCలో అన్నట్లయితే కంట్రీస్, ఐలాండ్స్ మీద క్వశ్చన్ అడగచ్చు. ఎందుకంటే వెస్ట్ ఏషియాలో క్రైసిస్ అవుతుంది, ప్రొడక్షన్ తగ్గిపోయింది. అక్కడ మేజర్ కంట్రీస్కి ఉన్న ఐలాండ్స్ అవి చూసుకోవాలి. ఎస్పెషల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ చాలాసార్లు న్యూస్లో ఉంది కాబట్టి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో ఉన్న ఐలాండ్స్ ఏంటో కూడా మీరు క్లియర్గా చూసి నోట్స్ చేసి పెట్టుకోవాలి. దట్ ఈస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ ఏరియా అనమాట. సో ఇక్కడ మనం ఆర్టికల్ చూసినట్లయితే నేను క్లియర్గా ఏ కంట్రీ దగ్గర ఏ ఐలాండ్స్ ఉన్నాయని చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో మీకు పేర్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా అలాగే ఇచ్చాను. సో ఒక్కసారి మీరు ఇవన్నీ రాసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. సో చాలాసార్లు కేశం ఐలాండ్ న్యూస్లో ఉంది. కేశం ఐలాండ్ US దాన్ని
అటాక్ చేస్తామన్నట్టు చాలా ఆర్టికల్స్లో ఉన్నాయి. కాబట్టి చూడండి, ఈ కేషమ్ ఐలాండ్ అనేది లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ పర్షియన్ గల్ఫ్. ఇది ఇరాన్కి సంబంధించింది. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఉన్న ఐలాండ్ హార్మోస్ ఐలాండ్, అలాగే కిష్ ఐలాండ్ కూడా ఇరాన్ కిందే వస్తుంది. మనకి కార్క్ ఐలాండ్ కూడా చాలాసార్లు న్యూస్లో ఉంది. ఇదేంటంటే మేజర్ ఆయిల్ టెర్మినల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ లరాక్ ఐలాండ్, లవాన్ ఐలాండ్, హెన్గమ్ ఐలాండ్, ఇవన్నీ ఇరాన్కి సంబంధించినవి. అండ్ ఇరాన్కి యూఏఈకి కొన్ని డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే అబు మూసా ఐలాండ్, గ్రేటర్ తుమ్ అండ్ లెస్సర్ తుమ్ ఐలాండ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ యమన్లో ఒక ఇంపార్టెంట్ ఐలాండ్ అదేంటంటే సొకోత్రా ఐలాండ్. ఇది న్యూస్లో కూడా ఉంది, ఎందుకంటే ఇక్కడ యునిక్ బయోడైవర్సిటీ ఉంటుంది అండ్ ఇట్ ఇస్ యునెస్కో సైట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇట్ ఇస్ వెరీ క్లోజ్ టు స్ట్రైట్ ఆఫ్ హార్మస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌదీ అరేబియా, ఇక్కడ టరౌట్ ఐలాండ్ ఉంటుంది. అండ్ యూఏఈలో దాస్ ఐలాండ్, దల్మా ఐలాండ్, సర్ బానీ యాస్ ఐలాండ్ కూడా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకి అక్కడ కొన్ని ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ కూడా ఉంటాయి, వరల్డ్ ఐలాండ్స్, పామ్ ఐలాండ్స్, అది ఫేమసే కదా, ఎస్పెషల్ టూరిస్ట్ సైట్స్ అనమాట. అండ్ ఖతార్లో హలూల్ ఐలాండ్ ఉంటుంది, కువైట్లో బుబియాన్ ఐలాండ్, ఫైల్కా ఐలాండ్, ఒమాన్లో మసైరా ఐలాండ్. సో వీటి మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎలాగైనా సరే కొన్ని నిమోనిక్స్ పెట్టుకొని అయినా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి టు గెయిన్ 2 to 4 మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ మిథనాల్ ప్లాంట్ టు టర్న్ కట్స్ మోస్ట్ ఇన్వేసివ్ వీట్ టు మెరైన్ ఫ్యూయల్. ఈ ఆర్టికల్ ఈ రోజుకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది ఫస్ట్ గ్రీన్ మిథనాల్ ప్లాంట్ అనమాట ఇండియాలో. సో అక్కడ మనం కచ్లో ఉన్న ఈ యొక్క ఇన్వేసివ్ వీడ్ని తీసుకొని మెరైన్ ఫ్యూయల్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము అని చెప్పి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఇండియాలో ఏదైనా సరే ఫస్ట్గా మనం తయారు చేస్తున్నాము ఉంది అన్నట్లయితే అది యూపీఎస్సీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కంపల్సరీ తెలుసుకోవాలని చెప్పి యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈసారి బయోబిటమిన్ వరల్డ్లోనే ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు స్టార్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ బయోబిటమిన్ అనమాట. సో అందుకని ఈసారి బయోబిటమిన్ మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ ఏంటంటే గ్రీన్ మిథనాల్ మీద. అండ్ ఇక్కడ యూజ్ చేసే ఇన్వేసివ్ స్పీసీస్ ఏంటంటే కంప చెట్టు అంటారు తెలుగులో. ఐ డోంట్ నో మీరు చూసారో లేదో, జస్ట్ మీకు నేను చూపిస్తాను. చిన్నప్పుడు అయితే తెగ ఆడుకునే వాళ్ళం, ఎస్పెషల్ సమ్మర్ సీజన్లో. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లైక్ వాళ్ళ ఇంటి దగ్గర ఇలాంటి చెట్లు చాలా ఉండేది. సో ఇవన్నమాట కంప చెట్లు అంటాం మేమైతే. ఐ డోంట్ నో వెదర్ మీకు తెలుసో లేదో. ఇది ఏంటంటే ఫ్లవర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా మొగ్గలు వచ్చినప్పుడు మొత్తం పువ్వు పూసిన తర్వాత వాటి కాయలు కూడా పొడుగా భలే ఉంటాయి. ఓకే, ఇవి కాయలు ఇలా ఉంటాయి అనమాట. సో ఇది కంప చెట్టు అంటాము మేమైతే మా లోకల్ లాంగ్వేజ్లో. సో మీరు ఐ డోంట్ నో మీరు ఎవరు పిలుస్తారు. సో ఈ చెట్టు ఇన్వేసివ్ స్పీసీస్ అనమాట. ఇప్పుడు ఈ చెట్లను తీసుకొని ఇప్పుడు గ్రీన్ మిథనాల్ని ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ ఫస్ట్ ప్లాంట్ని స్టార్ట్ చేసింది. అందుకే ఇది న్యూస్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇది చూసుకున్నట్లయితే దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోవాలి. ఈ చెట్టు పేరు ఏంటి సైంటిఫిక్ నేమ్ అంటే ప్రాసోపిస్ జూలిఫెరా అని అంటారు. ఇది shrub ఆర్ స్మాల్ ట్రీగా ఉంటుంది అండ్ బిలాంగ్స్ టు ఫ్యామిలీ ఫ్యాబియేసియే ఫ్యామిలీ అనమాట. అండ్ ఇది నేటివ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మెక్సికో నుంచి సౌత్ అమెరికాలో ఉంటుంది. అది ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు అరౌండ్ 1920s ఆ టైంలో. అండ్ దాని తర్వాత అది ఇన్వేసివ్ ప్లాంట్ లాగా ఇండియాలో ఉండిపోయింది అనమాట. అండ్ ఈ ప్లాంట్ తోటి వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ ట్రీ రూట్స్ చాలా లోపలికి వెళ్ళేసి 4 liters ఆఫ్ వాటర్ని 1 kilogram ఆఫ్ బయోమాస్కి యూజ్ చేసుకుంటాయి. అంటే చాలా ఎక్కువ వాటర్ కూడా కన్జ్యూమ్ చేసుకుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఈ చెట్ల మీద బర్డ్స్ కూడా ఉండలేవు, ఎందుకంటే చాలా తక్కువ ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుంది. సన్న ఆకులు ఉంటాయి అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ప్లాంట్ అనేది గ్రౌండ్ వాటర్ని పాయిజనస్గా కూడా చేస్తుంది. అండ్ అంతేకాకుండా దీనికి ఒక ప్రాపర్టీ ఉంటుంది అలెలోపతి అని చెప్పి, ఆ చెట్టు కింద వేరే చెట్లని పెరగనివ్వకుండా చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ ఎరోషన్ కూడా అవుతుంది, లాస్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇది ఇన్వేసివ్ స్పీసీస్ కాబట్టి అక్కడ నేటివ్గా ఉన్న గ్రాస్ కూడా అవైలబుల్ లేకుండా కూడా తయారు చేస్తుంది అనమాట. సో అలా ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ యొక్క ఇన్వేసివ్ ప్లాంట్స్ గురించి. సో అందుకని ఇప్పుడు ఇలాంటి ప్లాంట్స్ పెట్టడం వల్ల మిథేన్ ప్లాంట్స్, సో మనం వీటిని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఎంబర్స్ ఇన్ ద ఎయిర్. సో ఈ టాపిక్ వచ్చేసి ఫారెస్ట్ ఫైర్స్ గురించి చెప్తుంది అనమాట. సో రీసెంట్గా మనం శేషాచలం ఈస్టర్న్ ఘాట్స్లో ఫారెస్ట్ ఫైర్ని కంట్రోల్ చేశారు గవర్నమెంట్ అని చెప్పి చదువుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే నీలగిరీస్ న్యూస్లో ఉంది. నీలగిరీస్ ఎక్కడ ఉంటాయి? తమిళనాడు, ఎస్పెషల్లీ ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ జాయిన్ అయ్యే ప్లేస్ని మనం నీలగిరీస్ అంటాం కదా. సో అక్కడ ఏంటంటే ఫారెస్ట్ ఫైర్ అలర్ట్ అనేది ఎక్కువ అయిపోయింది. సో ఎందుకు అన్నట్లయితే మనకు తెలుసు క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, ఈసారి సూపర్ ఎల్నినో కూడా ఉంది. దానివల్ల ఏమైంది, ఎవాపో ట్రాన్స్పిరేషన్ ఎక్కువ అవుతుంది. అండ్ మన ఇండియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ వచ్చేసి ట్రాపికల్ డిసిడియస్ ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి ఆకులు రాలిపోతాయి అండ్ బ్రాంచెస్ ట్విక్స్ అనేవి ఫుల్ డ్రై అయిపోతాయి. సో ఇప్పుడు మనకి ఎదురుగాలు అంటాం కదా, మనకి మధ్యాహ్నం టైంలో ఆ టైంలో కొంచెం వేడి గాలి వీచినప్పుడు ఏమవుతుంది, ఆ వేడికి ఈ బ్రాంచెస్ ఒకదాన్ని ఒకటి తాకినట్లయితే ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యి మనకి ఫైర్ అనేది వస్తుంది. ఆ యొక్క ఎండిపోయిన చిన్న చిన్న బ్రాంచెస్ ట్విక్స్ అలాగే లీవ్స్ అనేవి ఈజీగా ఫైర్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో యాక్చువల్లీ ఆర్టికల్ ఏమంటుందంటే మనకి సీజనల్ ఫైర్స్ని కంట్రోల్ చేయాలంటే జస్ట్ మనం ప్రిపేర్ అయితే సరిపోదు, షార్ట్ టర్మ్ ప్లాన్స్ కాదు లాంగ్ టర్మ్లో ప్లాన్స్ కావాలి అంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఏమేం చేశారు అంటే ఒక టాస్క్ ఫోర్స్లు కంట్రోల్ రూమ్స్ని పెట్టడం, ఫైర్ లైన్స్ చేయడము, అలాగే అనిమల్స్కి బయట కూడా వాటర్ అవైలబిలిటీ ఉండేలాగా చూడడము, అలాగే అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసినప్పటికీ కూడా అక్కడ ఈ ఫారెస్ట్ ఫైర్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము, లాస్ ఆఫ్ లైఫ్ అవుతుంది, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అవుతుంది, లాస్ ఆఫ్ లైవ్లీహుడ్స్ అవుతుంది అని చెప్పి ఆర్టికల్ చెప్పింది. సో అందుకని ఈ ఫారెస్ట్ ఫైర్స్ని కంట్రోల్ చేయాలి అంటే షార్ట్ టర్మ్ ప్లాన్స్ కాదు లాంగ్ టర్మ్ ప్లాన్స్ కావాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. అంతకు మించి ఇంకా ఏం లేదు, ఈ టాపిక్ వెరీ వెరీ సింపుల్ అనమాట. సో ఇప్పుడు ఈరోజు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా ఐలాండ్స్ అండ్ కంట్రీస్ వచ్చే ఛాన్స్ ఉంది క్వశ్చన్ అని చెప్పి, సేమ్ ఇదే ఫార్మాట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అని చెప్పి, కేశం ఐలాండ్ ఒమాన్, సకోట్రా ఐలాండ్ యెమెన్, దాస్ ఐలాండ్ యుఏఈ. సో ఈరోజు మనకి న్యూస్లో ఉంది దాస్ ఐలాండ్ యుఏఈ, ఇది కరెక్ట్. ఈ సకోట్రా ఐలాండ్ యెమెన్ ఎందుకంటే యూనిక్ బయోడైవర్సిటీ ఉంటుందని చెప్పాను కదా. సో యాక్చువల్లీ కేశం ఐలాండ్ అనేది ఒమాన్ కాదు ఇరాన్లో ఉంటుంది. సో ఎన్ని పేర్స్ కరెక్ట్ అండి? ఓన్లీ 2 పేర్స్ మాత్రమే కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి బి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దీనికి ఆన్సర్ మీరే ఇవ్వాలి. క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రోసోపస్ జూలిఫెరా, అంటే కంప చెట్టు గురించి అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఇస్ నేటివ్ టు సౌత్ అమెరికా అండ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్. Second వచ్చేసి it is considered as an invasive alien species that reduces biodiversity. And third one వచ్చేసి it improves groundwater recharge due to its shallow root system. And fourth one వచ్చేసి it exhibits allelopathy inhibiting the growth of nearby plants. ఈ 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. That's all guys, by this I'm concluding and I hope you like this video. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే మన అకాడమీలో న్యూ బ్యాచ్ ఫర్ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ కెన్ కాల్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అంతేకాదు మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చేసి చూసుకొని మాట్లాడతాను మీతోని అన్నట్లయితే కూడా యూ కెన్ కమ్ టు అవర్ అకాడమీ. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. ఎగ్జాక్ట్లీ అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అనేది ఎవరైనా చెప్తారో దానిపైనే సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్స్టిట్యూట్లోనే ఉంటాను. ఓకే, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.